హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తమ్ముళ్ళని చూసే ఉంటారు, అర్థమైపోయి ఉంటుంది. దేవుళ్ళు కట్టిన గుడి ఎక్కడ ఉంది, కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం ఏది, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఈరోజు అయితే సండే, మేమైతే మోపుది వెళ్తున్నాం. చీరాల నుంచి కార్ తీసుకొని బస్సులో అయితే 2-3 మారాలని ఇలా స్టార్ట్ అయిపోయామండి. ఫుడ్ అయి ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇదైతే రేపల్ల దగ్గర ముందు ఉంటుందంటండి. బ్రిడ్జ్ 3 కిలోమీటర్స్ ఉంటుందంటే. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అసలు అప్పట్లో మోపుది వెళ్ళడానికి బ్రిడ్జ్ లేదంట. మా వారు మా మామయ్య అత్తగారు ఉన్నప్పుడు పడవలు వేసుకుని వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడైతే మేమైతే కారులో వెళ్తున్నాం. ఇది చూసారా, ఏదో పుష్కర్ ఘాట్ లాగా ఉంది ఇక్కడ. ఇదంతా కృష్ణానది అండి. చూసారా బోట్స్ ఎంత బాగున్నాయి. అసలు లొకేషన్ అయితే అద్దరిపోయింది. కాసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఫైనల్లీ మోపిదీవికి అయితే వచ్చేసామండి. టిఫిన్ చేసేసి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు అభిషేకం చేయించుకోవచ్చు. మామూలుగా శీఘ్ర దర్శనానికి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మధ్యాహ్నం పూట అన్నదానం కూడా చేస్తారు. మేమైతే టిఫిన్ చేసి బయలుదేరిపోతున్నాం. గుళ్ళోకి ఫోన్ అయితే అలవ్ లేదండి. ఇక్కడ నేను పార్కింగ్ లాట్లో వరకే తీసేసాను. ఫోన్ తీసుకెళ్ళంగానే మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. ఆ దర్శనం అయిపోయాక పక్కన సకలేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది గుడి పక్కనే ఉంటుందండి. మధ్యలో రౌండ్ ఉంది అంతే. అయితే మేము వెళ్ళే లోపల క్లోజ్ చేసేసారండి. ఇంకేం చేయలేక బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసాము. మీరు వెళ్ళేటప్పుడు టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఒకసారి మధ్యాహ్నం 12 వరకే ఉంది. మళ్ళీ ఈవినింగ్ 4 or 5కి ఓపెన్ చేస్తారంట. మళ్ళీ 7 or 8 కల్లా క్లోజ్ చేసేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు టైమింగ్స్ అయితే చూసుకోండి. మేమైతే ఇక్కడ కాసేపు ప్రదర్శనలు చేసి కూర్చొని బయలుదేరిపోయాము. ఇప్పుడైతే హంసల దీవికి వెళ్తున్నామండి. దర్శనం అయిపోయింది కదా, ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామని బయలుదేరిపోయాము. ఇప్పుడైతే హంసల దీవి స్టోరీ తెలుసుకుందాము. ఒకసారి కృష్ణానది గురించి కూడా తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే పూర్వం పాపాత్ములందరూ గంగా నదిలో స్నానం చేసి పాపాలు విడిపించుకోగా ఆ భారం అంతా గంగాదేవి మీద పడి భరించలేక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ పాప భారం నువ్వు దించుకోవాలంటే కాకి రూపంలో మారి పవిత్ర నదులు సముద్రంలో సంగమించే ప్రదేశంలో స్నానం ఆచరించు. ఎప్పుడైతే నీ కాకి రూపం పోయి హంస రూపం వస్తుందో అప్పటితో నీ పాపాలు విముక్తి అవుతాయి అని చెప్పగా గంగాదేవి అలాగే పవిత్ర సంగమ ప్రదేశాల్లో అనేక తీర్థాలు తిరిగి స్నానం ఆచరించారు. అప్పుడు చివరగా ఈ కృష్ణానది సముద్రంలో సంగమించే ప్రదేశంలో వచ్చి స్నానం ఆచరించగా కాకి రూపం నుండి హంస రూపానికి మారి పాపం నుండి విముక్తి పొందుతారు. అందుకే దీన్ని హంసల దీవి అని అంటారు. వ్యూస్ అయితే అద్దరిపోయాయి. అసలు రోడ్డుకి చుట్టూ 2 పక్కల ఇలాగే ఉందండి. మధ్యలో రోడ్డు ఉంది, కానీ రోడ్డే బాగాలేదు. ఒకసారి వ్యూస్ చూసేయండి. ఇక్కడైతే ఒక చెట్లు కూడా లేవండి, అంత నిర్మానుష్యంగా ఉంది. అసలు ఇవైతే మామూలు రోడ్డు పక్కన ఉంటాయి. అటు బీచ్ దగ్గర అయితే ఏమీ లేవు. అసలు బట్టలు మార్చుకోవడానికి కూడా ఉండదు. మీరు స్నానం చేయడం, రిటర్న్ వచ్చేయడం. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నాము. ఇది దేవతలు కట్టిన గుడి అండి. అక్కడికి వెళ్ళాక విశేషాలన్నీ తెలుసుకుందాము. ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోతాయని ఇక్కడ వారి నమ్మకము.
ఫైనలీ వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే పూజారి గారు గుడి స్థల పురాణం చెప్తున్నారు. ఇక్కడైతే ఈ స్థల పురాణం ఏంటంటే, పూర్వము సముద్ర తీరాన గుడి ఉంటే బాగున్ను స్వామివారికని దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకి గుడికి కట్టడం ప్రారంభించారంట. అప్పుడు తెల్లవారుజామున లోపల కట్టాలని గాలిగోపురంతో ప్రారంభించారు. అదే కోడి కూసేయగా ఇంకా దేవతలు ఏం చేయలేక గాలిగోపురం సగం కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారంట. తర్వాత అది శిథిలావస్థలోకి వెళ్ళింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు రెనోవేట్ చేసి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. అక్కడే ఉన్నదంట విగ్రహం అది. ఇవైతే ఈ గుడి గురించి స్థల పురాణం చెప్పాను కదండి, ఈ స్తంభాల మీద రాశారంట. ఇది ఏ లాంగ్వేజ్ తెలియదు, సంస్కృతం అని అనుకుంటున్నాను నేను. ఆ పూజారి గారు చెప్పారు, ఈ శాసనాలన్నీ 4 స్తంభాల మీద ఉంటాయమ్మా అని అన్నారు. అప్పటి గుడి అండి దీన్ని. ఈ మధ్య కొంచెం డెవలప్ చేశారు. ఇప్పుడు అక్కడ కృష్ణా నది సంగమించే ప్రదేశంలో స్నానాలు చేసి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారంటండి. ఈ మండపంలో స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారంట. ఇదిగోండి చూసారా, అదే ఆ గాలిగోపురము. అప్పట్లో సగం కట్టి వదిలేశారంట దేవతలు. తర్వాత వచ్చిన వాళ్ళు రెనోవేట్ చేశారు. మళ్ళీ అది కూడా పడగొట్టేసి ఇప్పుడు కొత్తగా కట్టారంట ఇది. ఇక్కడైతే ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. అప్పట్లో బయటపడ్డ విగ్రహాలట పక్కన పెట్టి ఉంచి పూజ చేస్తున్నారు.
ఇక్కడ వాళ్ళని ఇంకేమన్నా గుళ్ళు ఉన్నాయా అని అడిగితే శ్రీమన్నారాయణ గుడి ఉందని చెప్పారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు శ్రీమన్నారాయణగా ఉన్నారంట. 10 అడుగులు ఉంటుందంట విగ్రహము. అక్కడికైతే వచ్చేసాము. చూసారా, ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చే లోపల లొకేషన్ అయితే చాలా బాగుంది. గుడి చుట్టూ పూల చెట్లు చాలా బాగుంది. ఇక్కడ ఒక నమ్మకం ఉందండి, రాజరాజేశ్వరి అమ్మవారికి బెల్లం సమర్పించి మనం ఏదన్నా కోరుకుంటే తీరుతుందంట. ఇక్కడే బయట ఇస్తారు వాళ్ళు బెల్లము. మీరు ఓన్గా కూడా తీసుకెళ్ళచ్చు. ఆ బెల్లం అమ్మవారికి ఇచ్చి మీకు కోరిక మనసులో కోరుకుంటుంటే తీరుతుందని ఇక్కడ వారందరి నమ్మకము. ఒకసారి గుడి అయితే చూసేయండి ఎలా ఉందో. ఇదిగోండి రాజరాజేశ్వరి అమ్మవారు. అందరూ బెల్లం సమర్పించి కోరికలు కోరుకుంటున్నారు. శ్రీమన్నారాయణ గారు దర్శనం చేసుకోండి. పక్కనే గోదాదేవి గారు కూడా ఉన్నారు. అయితే మేమైతే కాసేపు ఇక్కడ దర్శనం చేసుకుని హారతి తీసుకొని స్వామివారికి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఒకసారి గుడి ఎలా ఉందో చూసేసేయండి. ఒకవేళ మీరు మోపుదీవి వెళ్ళే పని అయితే ఈ 4 టెంపుల్స్ అన్నీ ఒకేసారి కవర్ చేసేసుకోవచ్చు అండి. మోపుదీవిలో స్వామివారి టెంపుల్, ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి, హంసల దేవి, మళ్ళీ శ్రీమన్నారాయణ టెంపుల్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్ వెహికల్లో వెళ్ళారంటే, సొంత కారు కానీ బండి కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళారంటే అన్నీ ఒక రోజు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేను. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు. కోటప్పకొండకు కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా త్వరలోనే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.